రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు ఎండుమిరపకాయలతో కొబ్బరికాయ పుట్నాల పప్పుతో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కొబ్బరి పుట్నాల పప్పు చట్నీ పచ్చిమిరపకాయలతోనైనా చేసుకోవచ్చు, అలాగే ఎండుమిర్చితోనైనా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, అలాగే స్పైసీగా కూడా ఉంటుంది. కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొబ్బరికాయ చెక్క ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఎండుమిరపకాయలు 10, పుట్నాల పప్పు 100 గ్రాములు లేదా 50 గ్రాములు, చింతపండు చిన్న సైజు నిమ్మకాయ అంత, వెల్లుల్లి రెమ్మలు 10, జీలకర్ర 1/2 టీ స్పూన్, తాలింపు కోసం వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు. ఎండుమిరపకాయలు ఆప్షనల్ మాత్రమే. ఇంగువ 2 పించులు, సాయి మినపప్పు 1/2 టీ స్పూన్, నూనె 4 టీ స్పూన్స్. ముందుగా కొబ్బరి పుట్నాల చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఎండుమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేపుకోండి. ఈ ఎండుమిరపకాయలను సన్నని సెగ మీద మాత్రమే వేపుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసి వేపుకున్న తర్వాత స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, కొబ్బరి ముక్కలు, పుట్నాల పప్పు, వెల్లుల్లిపాయలు, చింతపండు, కొంచెం ఉప్పు వేసి పేస్ట్ లాగా చేసుకుని పోపు కోసం ఒక పక్కన సిద్ధం చేసుకోండి. ఇప్పుడు ఇదివరకు మనం బాండీ వాడాం కదా, అదే బాండీలో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి క్రష్ చేసిన వెల్లుల్లిపాయలు అలాగే మినపప్పును వేసుకోండి. మినపప్పు కూడా ఆప్షనల్ మాత్రమే. తర్వాత ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు వేయండి. ఎండుమిరపకాయలు వేయనవసరం లేదు, మీ ఇష్టాన్ని బట్టి స్పైసీగా కావాలంటే ఎండుమిరపకాయలు వేయండి. నేనైతే 2 ఎండుమిరపకాయలు యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని పోపులో వేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకుని పోపులో కలుపుకోవచ్చు. పలచగా కావాలనుకునేవారు ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా అలాగే స్పైసీగా ఉండే కొబ్బరి పుట్నాల చట్నీ ఎండుమిరపకాయలతో ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ వీటిలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. మరిన్ని రుచికరమైన చట్నీ రెసిపీస్ కోసం రెసిపీటేబుల్.netను చూడగలరు. ధన్యవాదములు.